ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. అండ్ బీహోల్డ్ ఐఎమ్ విత్ thee and will keep thee in all places whither thou goest. ఇదిగో అని నీతో నాతో ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచున్న మాట, నేను నీకు తోడై ఉంటాను అని. నీవు ఏ స్థలమునకైతే వెళ్ళుచున్నావో నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడై ఉంటాను అని. ఆనాడు యాకోబుతో ఇదే మాట ఇచ్చి అతనిని బలపరిచాడు. మరలా తిరిగి మనకు ఇదే మాటతో మనల్ని బలపరిచి నడిపిస్తాడు. యాకోబు అన్నయ్య యాసావుకు భయపడి పారిపోతున్న సమయంలో దేవుడు యాకోబుతో నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. యాకోబు ఎక్కడైతే పండుకొని ఆ రాత్రి వేళ ఒంటరిగా ఉన్నాడో అట్టి యాకోబుతో ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చుదును. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె అగును. నీవు పడమటికి తూర్పుకు ఉత్తరమునకు దక్షిణమునకు 4 మూలలకు నీవు వ్యాపించి నీవు ఆశీర్వదించబడతావు. అట్టి విధముగానే దేవుడు యాకోబునకు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అదే స్థలమును ఆయనకు ఆయన సంతానమునకు ఇచ్చాడు, విస్తరింపచేశాడు, వ్యాపింపచేశాడు, అభివృద్ధి చెందించి వారిని ఆశీర్వదించాడు. ఎక్కడ యాకోబు అడుగు పెట్టాడో ఆ స్థలమంతా దేవునిచే ఆశీర్వదించబడింది. ఈరోజు మనతో మాట్లాడుచున్న దేవుడు, నీవు ముఖ్యముగా ఈ దినమున ఏ స్థలంలో అడుగు పెట్టుచున్నావు? వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళుచున్నావా? దేవుడు వద్దు అన్న ప్రదేశాల్లో తిరుగుచున్నావా? ఆయన నీకు తోడై ఉండి నిన్ను కాపాడి రక్షించాలి అంటే నీవు వెళ్ళవలసిన స్థలము ఒకటి ఉంది. అదే దేవుని మందిరము. పరిశుద్ధ దినము నాడు నీవు దేవుని ఆలయములో గడపాలి. దేవుని ఆలయంలో దేవునికి కనబడాలి. ఆయనకు కనబడకుండా నీవు ఏ స్థలములో ఏ ప్రదేశంలో ఉన్నావు, ఏ ప్రదేశంలో ఉండాలి అనుకుంటున్నావు? జాగ్రత్త సుమి. దేవునికి వ్యతిరేకంగా మనమేమి చేయలేము, దేవునికి అయిష్టంగా బ్రతకలేము. అలా బ్రతుకకు. ఆయన హస్తాల నుండి తొలగి జీవించకు. ఆయనతో కలిసి ఆయన చిత్తానుసారముగా జీవించి ఆయన ఇచ్చు బహుమానములు మనందరము పొందుకుందుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానాన్ని వినుచున్నారో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఈ దినము నాడు వారు ఏ స్థలాలకి నాయన మరి అడుగు పెట్టాలనుకుంటున్నారో నాయన, కేవలం నాయన నీ మందిరంలో మేము కనబడాలని, మీ మందిరంలో మేము ప్రవేశించాలని నాయన ప్రతి ఒక్కరము నాయన తృష్ణ కలిగి ఆసక్తి కలిగి నాయన మా స్థలమునకు నాయన నీ మందిరమునకు వచ్చి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ పరిశుద్ధ ఆలయంలో ప్రతి ఒక్కరము కనబడిన ఆయన మీరిచ్చు మేళ్లను, మీరిచ్చు ఆ దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుని కృప మా అందరికీ దయచేయండి దేవా. ప్రార్థన అవసరకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా ప్రతి ఒక్కరి ఆశను నాయన ప్రతి ఒక్క కోరికను తీర్చినైనా సమస్త ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.